మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకు ఓడక తన కాలమందు ఫలము చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఉబుకుచుండు నీటి ఊట వలె నేను ఉంచుతానని అంటున్నాడు. నీటి కాలువలో ఎవర నేను నాటించే దానిగా నేను ఉంచుతాను అని అంటున్నాడు. మరి ఎప్పుడు కూడా నీటి కాలువ పక్కనే ఏదైనా ఒక చెట్టు ఉన్నప్పుడు అది అలాగే ఫలాలిస్తూ ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతానని మాటిస్తున్నాడు. మరి రేయి మొదటి జామున ఎంతోమంది వాగ్దానాలు నీ సెల్లకు పెడతా ఉంటారు. మరి అందులో ప్రతి మాట కూడా దేవుని యొక్క మాట, దేవుని యొక్క చిత్తం చొప్పునే మరి నీకు వాగ్దానం పెడుతున్నాడు దేవుడు. మరి అది దేవుని చిత్తం అని మనం నమ్మాలి. మరి దేవుని పట్ల మనము గురి కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అది దేవుడు వాగ్దాన రూపంలో, వాక్యం రూపంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ అది గ్రహించే మనసు నీలో ఉండాలి. మరి ఆత్మ నింపుదల, నడిపింపు ఇవ్వండి ప్రభు అని మనము ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకున్నట్లయితే మరి నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్టు వలె నేను ఉంచుతాను అని అంటున్నాడు. ఫలాలు ఇచ్చే చెట్టుగా నేను ఉంచుతాను అని అంటున్నాడు. మరి నువ్వే పని చేసినప్పటికీ ఆ పనిలో నీకు అభివృద్ధి అనేది కలిగిస్తాడు. మరి అది అందులో ఆ పనిలో నిరుత్సాహం అనేది నీకు రానివ్వడం. మరి సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, మరి దుఃఖాన్ని నీకు దూరం చేస్తాడు. మరి అలాగా నువ్వు ఉండటానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా దేవుని యొక్క కాపుదల మరి నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఎప్పుడు ఉండేలాగా ప్రార్థన చేసుకోవాలి. అలాంటి స్థితిలో నువ్వు ఉండాలని మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.